Hi everyone, this is Surya Fantas. Currently I'm a PhD student at IIT Kanpur. సో ఇంటిగ్రల్స్ చాప్టర్ స్టార్ట్ చేసాం. మనం ఇంటిగ్రేషన్ అంటే చూసాం. సో ఇంటిగ్రేషన్ తర్వాత లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి ఇంటిగ్రేషన్ వాల్యూ అంత, యాంటీ డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్ అంటే యాంటీ డెరివేటివ్స్ అని చూసాం. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ చూసాం. సో తర్వాత ఇంటిగ్రేషన్ బై డిఫరెంట్ మెథడ్స్ చూసాం. సో ఇంటిగ్రేషన్ బై డిఫరెంట్ మెథడ్స్ చూసాం. సో తర్వాత లైక్ మిస్లీనియస్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసాం మనం. ఓకే, మిస్లీనియస్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసి వీ హ్యావ్ డన్ అప్ టు 22nd ప్రాబ్లమ్. ఓకే, సో ఈ రోజు మనం 23rd ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 23rd నుంచి ఈ రోజు 40 ప్రాబ్లమ్ దాకా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాట్ ఇస్ 23rd ప్రాబ్లమ్? ఓకే, వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ మిస్లీనియస్ ఎక్సైజ్ 23rd ప్రాబ్లమ్. సో మిస్లీనియస్ ఎక్సర్సైజ్ ఆన్ ఇంటిగ్రల్స్. ఓకే, సో ఫస్ట్ 23rd ప్రాబ్లమ్. సో 23rd ప్రాబ్లమ్ ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ square root of x square plus 1 into log of x square plus 1 minus 2 log x divided by x power 4. సో దీన్ని ఇచ్చిన దాన్ని మనం ఎలా రాయొచ్చు? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 అని రాసుకుని దీన్ని లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది ఏమవుతుంది? 2 అక్కడ తీసుకెళ్తే లాగ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 divided by x power 4 log of 1 plus x square divided by x square. సో ఇది అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x square by x power 4 log of 1 plus 1 by x square. సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి, ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ డిఎక్స్, నేను సపోజ్ 1 plus 1 by x square ని సమ్ టీ అనుకున్నాను అనుకో. ఓకే, డిటి ఏమవుతుంది? -2 by x cube dx అవుతుంది, అంతే కదా. ఓకే, ఇక్కడ t ఈక్వల్ టు 1 plus 1 by x square. ఓకే, ఇప్పుడు దీన్ని నేను x square plus 1 by x square ఈజ్ ఈక్వల్ టీ అని రాసుకోవచ్చు కదా. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x square నెల రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ రాయొచ్చు కదా. ఓకే, దాని ఇప్పుడు రూట్ టీ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ పవర్ 4 రాస్తున్నా. ఇది లాగ్ ఆఫ్ టీ అవుతుంది కదా, డిఎక్స్ అవుతుంది, డిఎక్స్ అలా అవుతుంది. ఇప్పుడు చూద్దాం, దీన్ని రూట్ ఆఫ్ టీ ఎక్స్ క్యూబ్, ఇది ఎక్స్ క్యూబ్ లాగ్ టీ డిటి. సో డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ అంటే ఎంత? మైనస్ డిటి బై 2 కదా. ఓకే, సో ఈ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ని ఏం చేస్తాం? మైనస్ డిటి బై 2 రూట్ టీ ఇంటూ లాగ్ టీ ఇంటిగ్రేట్ చేయాలి. సో -12 ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ టీ ఇంటూ లాగ్ టీ చేయాలి డిటి. దీన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇప్పుడు సో ఫైనల్ గా టీ అనేది ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడితే మనకి ఏం తెలుసు? యువి హోల్ డెరివేటివ్ అంటే యూ డెరివేటివ్ వి ప్లస్ యూ ఇంటూ వి డెరివేటివ్. ఓకే, ఇప్పుడు యూ డెరివేటివ్ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యువి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి డెరివేటివ్, అంతే కదా. ఇప్పుడు యూ డెరివేటివ్ అనేది రూట్ టీ అని తీసుకుందాం. ఓకే, వి అనేది లాగ్ టీ అని తీసుకుందాం. అప్పుడు యూ ఎంత అవుతుంది? టీ పవర్ దీని ఇంటిగ్రేషన్ కదా, ఇది టీ పవర్ హాఫ్ ప్లస్ 1 డివైడెడ్ బై హాఫ్ ప్లస్ 1. దీని ఇంటిగ్రేషన్ యూ డెరివేటివ్ రూట్ టీ అంటే యూ ఫంక్షన్ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 3/2 అంటే 2/3 టీ పవర్ 3/2 యూ అవుతుంది. వి డెరివేటివ్ ఎంత అవుతుంది? 1/t అవుతుంది. సో యూ ఇంటూ అంటే 2/3 హోల్ పవర్ 3/2. వి ఎంత? లాగ్ టీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఎంత? 2/3 టీ పవర్ 3/2 మైనస్ వి ఎంత? 1/t dt. సో 2/3/2 log t. సో మైనస్ 2/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ dt. సో దీని ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? 2/3 మళ్ళీ దీని ఇంటిగ్రేషన్ 2/3 ఇంటూ టీ పవర్ 3/2 అవుతుంది కదా. సో 2/3 టీ పవర్ 3/2 log t. సో 2/3 టీ పవర్ 3/2 కామన్ తీస్తే log t మైనస్ 2/3 కదా, అంతే కదా. సో ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ యూ అనేది మనకి ఎంత వచ్చింది? 2/3. ఇప్పుడు ఏమవుతుంది? టీ మళ్ళీ బ్యాక్ సబ్స్టిట్యూట్ చేస్తే టీ అంటే ఏమని అనుకున్నాం? 1/1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో టీ అలా సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2/3.
ప్లస్ సి ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్నమాట దీని ఇంటిగ్రేషన్ వాల్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం 24th ప్రాబ్లం నుంచి ఏంటంటే ఎక్సర్సైజ్ 24 టు 31 ప్రాబ్లమ్ దాకా ఏంటంటే ఎవాల్యుయేట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మాట. ఎవాల్యుయేట్ ద డెఫినైట్ ఇంటిగ్రల్స్. సో ఇప్పుడు మనకి 24th ప్రాబ్లం. 24th ఇంటిగ్రేషన్ ఆఫ్ పై బై 2 టు పై e power x into 1 minus sin x divided by 1 minus cos x dx. సో దీని ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఎలా కనుక్కుంటాం? ఓకే, పై బై 2 టు పై e power x into 1 minus sin x divided by 1 minus cos x. సో ఈ 1 minus sin x ని నేను ఎలా రాస్తానంటే ఇది పై బై 2 టు పై e power x in 1 minus 2 sin x by 2 cos x by 2. ఇది 2 sin square x by 2 dx. Integration of pi by 2 by pi e power x divided by cosecant square x by 2 divided by 2 minus cot x by 2 e power x. So function suppose మనం దీన్ని f of x ఫంక్షన్ f of x equal to cot x by 2 అయితే f dash x ఎంత అవుతుంది? ఇది మైనస్ cosecant square x by 2 అవుతుంది. మళ్ళీ x by 2 డెరివేటివ్ ఎంత ఇంటూ హాఫ్ కదా. ఓకే, ఇది మైనస్ కాట్ ఎక్స్ అయితే సపోజ్ ఇది మైనస్ కాట్ ఎక్స్ అయితే ఇది మైనస్ ఆఫ్ మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్ ఇంటూ హాఫ్ అవుతుంది. ఇది cosecant స్క్వేర్ ఎక్స్ బై 2 హాఫ్ cosecant ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. సో ఇది చూడండి ఇంటిగ్రేషన్ అనేది ఎలా అయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ పై బై 2 టు పై ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆ ఫార్మాట్ లో ఉంది కదా. సో మనకి ఇదంతా తెలుసు, ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంతే కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా మైనస్ కాట్ ఎక్స్, సో మైనస్ ఈ పవర్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 2 ప్లస్ సి మాట. ఓకే, సో సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ప్లస్ సి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ పై బై 2 టు పై కదా. సో ఏంటి ఇప్పుడు మైనస్ ఈ పవర్ పై బై 2 పై మైనస్ కాట్ పై బై 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ ఈ పవర్ పై బై 2 కాట్ పై బై 4. కాట్ పై బై 4 అనేది 1. సో ఈ పవర్ మైనస్ కాట్ పై బై 2 ఎంత అవుతుంది? సో ఈ పవర్ పై ఇది 0 ప్లస్ ఈ పవర్ పై బై 2 ఇంటూ 1. సో ఫైనల్ గా ఈ పవర్ పై బై 2 దీన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 25th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై 4 sin x cos x divided by cos power 4x plus sin power 4x dx. So sin x cos x divided by cos power 4x plus sin power 4x dx. సో ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? సో పైన కింద cos power 4x తో డివైడ్ చేస్తే 0 టు పై బై 4 sin x cos x divided by cos power 4x. సో ఇక్కడ కూడా cos power 4x plus sin power 4x divided by cos power 4x dx. సో దీన్ని 0 టు పై బై 4 tan x. ఓకే, ఒక cos x క్యాన్సిల్ అవుతుంది క్యూబ్. ఇందులో cos x cos స్క్వేర్ x కామన్ తీస్తే sin x బై cos x tan x అవుతుంది. tan x ఇంటూ 1 బై cos స్క్వేర్ secant స్క్వేర్ x అవుతుంది. ఓకే, ఇక్కడ 1 ప్లస్ tan పవర్ 4x dx. ఇప్పుడు నేను tan x ని tan స్క్వేర్ ఇప్పుడు tan స్క్వేర్ x ని t అనుకుంటే dt ఎంత అవుతుంది? 2 tan x డెరివేటివ్ ఎంత? secant స్క్వేర్ x dx. సో dt బై 2 అంటే tan x secant స్క్వేర్ x dx. ఓకే, సో tan పవర్ 4 అంటే 4x అంటే t స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు సో ఇప్పుడు x ఎక్కడి నుంచి x అనేది 0 టు x ఈక్వల్ టు పై బై 4. సో x 0 అయితే t ఎంత అవుతుంది? 0 అవుతుంది. x పై బై 4 అంటే t 1 అవుతుంది. సో లిమిట్స్ అనేది 0 టు 1 లిమిట్. ఇది ఏమవుతుంది? dt బై 2 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ అంతే కదా. సో ఇది హాఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు 1 dt డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు? హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ టీఏ కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. సో tan ఇన్వర్స్ ఆఫ్ 0 0, tan ఇన్వర్స్ ఆఫ్ 1 1. సో హాఫ్ ఇంటూ 1 అంటే 1 బై 2 మాట. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే పై బై 4. ఓకే సారీ, సో పై బై 4 అంటే 5 బై 8. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ 0 టు పై బై 2 cos స్క్వేర్ x dx ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ 4 sin స్క్వేర్ x. ఓకే, సో ఇది ఏమవుతుంది? 4 sin స్క్వేర్ x ని 1 మైనస్ cos స్క్వేర్ x రాస్తే చూద్దాం. 0 టు పై బై 2
cos square x dx plus cos square x 4 into 1 minus cos square x dx. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 cos square x divided by 4 minus 3 cos square x dx. సో 3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 3 cos square x divided by 4 minus 3 cos square x dx. సో మైనస్ తో సో దీనికి 4 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 3 cos square x. ఇక్కడ ఫస్ట్ మైనస్ తో మల్టిప్లై చేసి ఇక్కడ కూడా మైనస్ తో మల్టిప్లై చేసి ఇప్పుడు 4 యాడ్ చేస్తే -1/3 0 to pi by 2 4 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే -4 డివైడెడ్ బై 4 minus 3 cos square x. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? -1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 minus 3 cos square x divided by 4 minus 3 cos square x -4 integration of 1 dx 4 minus 3 cos square x. So 0 to pi by 2. 0 to pi by 2. So ఇది 1 dx. So pi by 2 minus 4 into integration of 0 to pi by 2 dx divided by 4 minus 3 cos square x. So ఇప్పుడు -1/3 -1/3 into pi by 2 -4 then 0 to pi by 2 దీన్ని ఎలా రాస్తాం అంటే secant square x dx 4 secant square x minus 3 dx. ఈ secant square x ని ఇక్కడ మనం 0 to pi by 2 ఓకే secant square x dx ఈ secant square x ని 1 plus tan square x కింద రాసాను అనుకో -3 dx అంతే కదా. సో -1/3 pi by 2 -4 into integration of 0 to pi by 2 ఈ secant square x dx. ఓకే, ఇదేమవుతుంది? లోపల సింప్లిఫై చేస్తే secant square x ఆల్రెడీ dx డివైడెడ్ బై 4 tan square x plus 1. సో 2 ఒకటి లోపలికి తీసుకెళ్తే -2 into integration of 0 to pi by 2 2 secant square x dx divided by 4 tan square x plus 1 dx. ఓకే, ఇప్పుడు 2 tan x ని నేను సపోజ్ 2 tan x ని సమ్ t అనుకుంటే t స్క్వేర్ ఏమవుతుంది? 4 tan square x అవుతుంది అంతే కదా. dt ఏమవుతుంది? 2 secant square x dx అవుతుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 pi by 2 -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఈక్వల్ 2 tan x అంటే x ఈక్వల్ టు 0 అయితే tan x ఎంత? 0. సో t అనేది 0. x ఈక్వల్ టు pi by 2 అంటే tan x ఎంత? tan pi by 2 ఇన్ఫినిటీ. సో t అనేది ఇన్ఫినిటీ. సో 0 to ఇన్ఫినిటీ ఇది dt డివైడ్ బై 1 plus t స్క్వేర్. ఓకే, -pi by 6 plus 2/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity dt by 1 plus t స్క్వేర్. సో ఏమవుతుంది? 1 plus t స్క్వేర్ ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ ఆఫ్ t కదా. సో -pi by 6 plus 2/3 into tan ఇన్వర్స్ ఆఫ్ t. సో 0 to infinity. సో ఇన్ఫినిటీకి ఎంత? 2/3 into pi by 2 minus 0. pi by 3 minus pi by 6 equal to 6. 2 pi minus pi by 6. Okay, so next problem, 27th problem. So integration of pi by 6 to pi by 3 sin x plus cos x divided by square root of sin 2x dx. ఓకే, ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం? సో sin 2x అంటే నేను 0 pi by 6 to pi by 3 sin x plus cos x divided by square root of 2 sin x cos x అని రాయొచ్చు కదండి. ఓకే, సో ఇక్కడ +1 -1 అని రాయొచ్చు కదా, dx రాశాను. సో -1 అలా వదిలేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ pi by 2 to pi by 3 sin x plus cos x. సో -1 అలా వదిలేస్తే సో 1 minus into 1 minus 2 sin x cos x అని రాయొచ్చు కదా, dx. సో 1 minus 2 sin x cos x ని sin square x plus cos square x minus 2 sin x cos x. ఇప్పుడు sin x దానికి sin x minus cos x whole square అని రాయొచ్చు కదా అక్కడ. ఓకే, దీన్ని మళ్ళీ మనం pi by 6 to pi by 3 sin x plus cos x square root of 1 minus sin x minus cos x whole square అని రాయొచ్చు కదా, ఆర్ cos x minus sin x అని కూడా రాయొచ్చు, dx. ఇప్పుడు t ఈక్వల్ టు sin x minus cos x అనుకుంటే dt ఏమవుతుంది? cos x plus sin x into dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సో x అనేది pi by 6 అయితే sin pi by 6 minus cos pi by 6
sin 5/6 అంటే హాఫ్ మైనస్ కాస్ 30 అంటే √3/2 అంటే 1 మైనస్ √3/2 అనేది 1 మైనస్ √3/2. సో ఎక్స్ 5/3 అయితే sin 60 మైనస్ sin cos 60. సో √3 మైనస్ 1/2 ఏమవుతుంది dt డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. ఇది ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్. సో ఇది ఎలా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఆఫ్ √3 మైనస్ 1/2 డివైడ్ బై √3 మైనస్ 1/2 dt స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. సో ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉంది సమ్ ఫంక్షన్ ఏదైనా -a to a అయింది అనుకో f(x) dx. ఓకే ఈ f(x) ఈవెన్ ఫంక్షన్ అయితే అది ఏమవుతుంది 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f(x) dx అవుతుంది. సో ఇక్కడ f(t) అనేది f(t) అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. f(-t) అన్నా కానీ సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది. సో ఈవెన్ ఫంక్షన్ దిస్ ఈస్ ద డెఫినేషన్ f(t) ఈజ్ ఈక్వల్ టు f(-t) అనేది ఈవెన్ ఫంక్షన్. సో దీని అలా రాయొచ్చు 2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to √3 మైనస్ 1/2 dt డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ dt. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూ అంత సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ కదా. సో 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ లిమిట్ అంత 0 to √3 మైనస్ 1/2. సో 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3 minus 1/2 in value. So next problem, 28th problem, integration of 0 to 1, okay, dx divided by root of 1 plus x minus root of x. So దీనికి rationalize చేస్తే ఏమవుతుంది root of 1 plus x plus root of x. So integration of 1 plus x minus x ఇది root of 1 plus x plus root x dx 0 to 1. So integration of 1 plus x root of 1 plus x dx plus integration of root x dx 0 to 1 0 to 1. So ఇది ఏమవుతుంది x plus whole power 3/2 by 3/2 0 to 1 plus x power 3/2 divided by 3/2 0 to 1. So 2 power 3/2 2/3 minus 2/3 ఇది అవుతుంది plus 1 power 3/2 2/3 minus 0. So 2 into 1 plus 3/2 2 power 5/2 by 3 minus 2 plus 2 power 3/2 by 3. Square root of 32 minus 2 plus square root of 8 divided by 3. So 4√2 minus √2 plus 2√2 divided by 3. So 4√2 plus √2 divided by 3. Okay. So cube root 2 cube. Okay. ఇది 1 ఇక్కడ √2 రాదు కదా ఇక్కడ ఓన్లీ 1 2/3. ఓకే ఇది 2/3 అవుతుంది సారీ -2/3 ప్లస్ 2/3 -2/3 క్యాన్సిల్ అవుతుంది ఇంకా ఓన్లీ ఇక్కడ 2 ఇంటూ √8 డివైడెడ్ బై 3 అంటే 4√2 డివైడెడ్ బై 3 అవుతుంది. ఇక్కడ 1 ఈ 1 పవర్ 1/3 ఇది క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. సో 29th క్వశ్చన్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 sin x plus cos x divided by 9 plus 16 sin 2x dx. ఓకే సో sin x plus cos x కదా. సో ఇక్కడ మనం sin x మైనస్ cos x ని t అనుకుంటే dt ఏమవుతుంది cos x plus sin x dx. ఓకే ఇప్పుడు ఇక్కడ టీ స్క్వేర్ చేస్తే ఇది ఏమవుతుంది 1 మైనస్ 2 sin x cos x అవుతుంది కదా. ఇక్కడ sin square x plus cos square x minus 2 sin x cos x అంటే ఇది ఎంత అవుతుంది 1 మైనస్ sin 2x అవుతుంది. సో sin 2x అంటే 1 మైనస్ టీ స్క్వేర్ కదా. సారీ 29th ప్రాబ్లం ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 sin x plus cos x into 9 plus 16 sin 2x dx. ఇప్పుడు నేను t ఈక్వల్ టు sin x మైనస్ cos x అనుకున్నాను అనుకో. ఓకే సో x ఈక్వల్ టు 0 అంటే ఎంత t ఎంత అవుతుంది sin 0 మైనస్ cos 0 1 అంటే -1 π/4 అయితే sin π/4 మైనస్ cos π/4 ప్లస్ 0. సో లిమిట్ అనేది -1 to 0 sin x plus cos x అంటే dt ఎంత అవుతుంది ఇప్పుడు dt అంత cos x plus sin x dx అవుతుంది. సో ఇందులో న్యూమరేటర్ అనేది dt కింద మారుతుంది. సో 9 ప్లస్ 16 sin 2x దీన్ని బట్టి sin 2x t లో కనుక t స్క్వేర్ చేసాం అనుకో ఇది 1 మైనస్ sin 2x అవుతుంది అన్నమాట. సో sin 2x ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ t స్క్వేర్. సో 1 మైనస్ t స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇంటిగ్రేషన్ -1 to 0 dt 25 minus 16 t square. ఓకే సో దీన్ని మనం 0 to -1 to 0 dt 5 square minus 4t whole square
సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనకి తెలుసు ఆల్రెడీ. దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అవుతుంది అనేది అంటే 1/4 ఇంటూ 1/2 ఇంటూ 5 లాగ్ ఆఫ్ mod 5 ప్లస్ 4t డివైడ్ బై 5 మైనస్ 4t. లిమిట్ అనేది -1 to 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది 1/40 ఇంటూ లాగ్ 1 0 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 1 అవుతుంది. ఇది మైనస్ లాగ్ మోడ్ ఆఫ్ 1/9. సో ఫైనల్ గా ఇది ఎంత అవుతుంది, లాగ్ 1 అంటే 0, ఇది 1/9 మోడ్ అంటే లాగ్ 1/9, సో ప్లస్ అయ్యి లాగ్ 9 అవుతుంది 1/40. సో 1/40 లాగ్ 9 మాట వాల్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం 30th ప్రాబ్లం. సో 30th ప్రాబ్లం ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 sin 2x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ sin x dx మాట. ఓకే, సో దీన్ని ఎలా చేస్తాం, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ దీని 0 to π/2 sin 2x ని మనం 2 sin x cos x అని రాసాం అనుకో, ఇది tan ఇన్వర్స్ ఆఫ్ sin x dx. సో t ఈక్వల్ టు మనం sin x అనుకుంటే dt ఎంత అవుతుంది, cos x dx అవుతుంది. సో ఇక్కడ cos x dx ని dt అంటాం అన్నమాట. ఓకే, sin x ని t అంటే 2t dt tan ఇన్వర్స్ ఆఫ్ t. సో లిమిట్ మార్చితే x ఈక్వల్ టు 0 అయితే sin x ఎంత 0, సో t అనేది 0 అవుతుంది. x ఈక్వల్ టు π/2 అంటే sin π/2 1 అంటే t 1. సో లిమిట్ అనేది 0 to 1 లిమిట్ మాట. సో ఫైనల్ గా 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 t tan ఇన్వర్స్ ఆఫ్ t dt మాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తే మనకి uv హోల్ డెరివేటివ్ ఇస్ ఈక్వల్ టు u డెరివేటివ్ v ప్లస్ v డెరివేటివ్ u. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ u డెరివేటివ్ v ఎంత అవుతుంది, uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v డెరివేటివ్ u. సో ఇక్కడ uv, సో ఇక్కడ u డెరివేటివ్ ఎంత, సో ఇక్కడ v అనేది ఇది v, ఇది u డెరివేటివ్ అనుకుంటే u డెరివేటివ్ t అయితే u ఎంత అవుతుంది, t²/2 అవుతుంది. v ఏమో tan ఇన్వర్స్ t అయితే v డెరివేటివ్ ఎంత 1/1 ప్లస్ t² అవుతుంది. సో uv అంటే t²/2 tan ఇన్వర్స్ ఆఫ్ t, లిమిట్ అనేది 0 to 1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v డెరివేటివ్ 1/1 ప్లస్ t² dt. u ఎంత t²/2 dt 0 to 1. సో సో ఇది మనకి ఆల్రెడీ 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ 0. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 హాఫ్ t² డివైడ్ బై 1 ప్లస్ t² dt. సో ఇదంతా π/8 మైనస్ హాఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, దీన్ని 1 మైనస్ t² బై 1 ప్లస్ t² అని రాయొచ్చు కదా dt. సో ఇది ఎంత అవుతుంది, 5/8 మైనస్ హాఫ్. సో దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంత t అవుతుంది, t మైనస్ 1 ఇది 1/t². సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది అంతా tan ఇన్వర్స్ ఆఫ్ t అవుతుంది. సో ఇది 0 to 1 అయితే ఏమవుతుంది, 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 మైనస్ 0 అంతే కదా, మైనస్ హాఫ్ 5/8. సో 5/8 మైనస్ హాఫ్ ప్లస్ 5/8 అంటే 5/4 మైనస్ హాఫ్. సో మనకి ఏంటి, దీని ఇంటిగ్రేషన్ కనుక్కున్నాం అంతే కదా. సో దీని ఇంటిగ్రేషన్ కనుక్కున్నాం, మనకు కావాల్సిన ఇంటిగ్రేషన్ ట్వైస్ ఆఫ్ దట్ వన్ కదా. సో దాని ట్వైస్ ఎంత అవుతుంది, 2 ఆఫ్ 5/4 మైనస్ హాఫ్ ఎంత 5/2 మైనస్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 4 mod ఆఫ్ x minus 1 ప్లస్ mod ఆఫ్ x minus 2 ప్లస్ mod ఆఫ్ x minus 3 దీని ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు మనకి mod 1 2 3 ఉంది. సో x గ్రేటర్ దెన్ 3 అనుకో, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, 3 x గ్రేటర్ దెన్ 3 అయితే ఏమవుతుంది, x గ్రేటర్ దెన్ 3 అంటే ఇంటిగ్రేషన్ అనేది 1 to 2 ఒక ఇంటర్వెల్ ఉంది, అండ్ 2 to 3 ప్లస్ 3 to 4 అనమాట. ఎక్స్ గ్రేటర్ దెన్ 3 గా 3 to 4 అంటే అన్ని పాజిటివ్. సో ఈ 3 యాడ్ అయితే ఎంత అవుతుంది, 3x మైనస్ 6 అవుతుంది కదా dx. సో 2 కి 3 కి మధ్యలో ఉంటే ఏమవుతుంది, ఇది నెగిటివ్ వస్తుంది కదా. ఇప్పుడు మోడ్ ఆఫ్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ 3 వెన్ x లెస్ దాన్ 3 అంతే కదా. ఇది నెగిటివ్ వస్తుంది, ఇది పాజిటివ్ వస్తుంది. 2x మైనస్ 3 మైనస్ ఆఫ్ x మైనస్ 3 అప్పుడు ఎంత అవుతుంది, అది x 2x మైనస్ x మైనస్ 3 ప్లస్ 3x అది x అవుతుంది, x dx అవుతుంది. 2 to 3 మధ్యలో ఉంటుంది. 1 to 2 మధ్యలో అంటే ఇది నెగిటివ్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అవుతుంది. x మైనస్ 1 ప్లస్ 2 మైనస్ x ప్లస్ 3 మైనస్ x అప్పుడు ఏమవుతుంది, 5 మైనస్ 2x ప్లస్ x మైనస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, 4 మైనస్ x అవుతుంది.
సో 4 minus x dx. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే 4x minus x square 1 to 2 ఇది x square by 2 2 to 3 ఇది 3x square by 2 minus 6x లిమిట్ టు 3 to 4. ఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 8 minus 4 minus of 4 minus 1 plus 9 minus 4 divided by 2 plus 3 by 2 4 square minus 6 into 4 minus 3 into 9 divided by 2 minus 6 into 3 అంతా 18. సో దీని వాల్యూ n వాల్యూస్ మనం సింప్లిఫై చేస్తే మనకి 5/2 వస్తుంది అన్నమాట. ఓకే, సో కాదు 5/2 కదా, మొత్తం వాల్యూ సింప్లిఫై చేస్తే 19/2 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 32. Prove that the following exercise integration of 1 to 3 dx by x square into x plus 1 is equal to 2/3 plus log 2/3. చూసేయమన్నాడు. సో ఇక్కడ దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద రాయొచ్చు కదా. x square into x plus 1 is equal to a by x plus b by x square plus c by x plus 1. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే మనకు 1 ఈక్వల్ టు ఏమవుతుంది, a plus c into x square అవుతుంది ప్లస్ a plus b into x plus b. సో బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే a ఈక్వల్ టు -1 c ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 1 సాటిస్ఫై అవుతుంది అనమాట. ఈక్వేషన్స్ వస్తాయి, ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. సో దీన్ని -1/x ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x plus 1 కింద రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, సో మీకు ఇది మైనస్ లాగ్ x అవుతుంది, మైనస్ ఆఫ్ 1/x అవుతుంది ప్లస్ లాగ్ ఆఫ్ x plus 1 0. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రేషన్ 1 to 3 కదా, 1 to 3 ఇది లాగ్ ఆఫ్ x plus 1/x మైనస్ 1/x. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అంత అవుతుంది, లాగ్ ఆఫ్ 4/3 మైనస్ 1/3 మైనస్ లాగ్ ఆఫ్ 2/1 ప్లస్ 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి లాగ్ ఆఫ్ 2/3 ప్లస్ 3 2/3 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x e power x dx is equal to 1. సో దీన్ని ఎలా చేయాలి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్ అలా ఉంచి ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి 0 to 1, తర్వాత మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, తర్వాత ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేయాలి d/dx ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. లోపల మొత్తాన్ని మళ్ళీ డిఎక్స్ తో ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ 0 to 1 ఏమవుతుంది మైనస్, దీన్ని డెరివేటివ్ చేసి మళ్ళీ 0 to 1 ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఇది కూడా ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ అంతే కదా. సో ఇదంటే 0 to 1. సో 1 సబ్స్టిట్యూషన్ 1 ఈ మైనస్ ఆఫ్ 0 ఈ పవర్ 0 మైనస్ ఈ పవర్ 0. సో ఈ క్యాన్సిల్ 1 అవుతుంది అన్నమాట ఫైనల్ గా. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ 34th క్వశ్చన్. సో 34th క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1 x power 17 cos power 4x dx. సో దీన్ని ఎలా చేస్తాం, సో -1 to 1 x power 17 cos power 4x dx. సో ఇప్పుడు దీన్ని f of x అనుకుంటే f of -x ఎంత అవుతుంది, -x whole power 17 cos power 4 of -x. cos power of -x అంటే cos -x అన్న cos x అన్న ఒకటే. సో ఇది cos power 4x అవుతుంది. ఇది -x power 17 అవుతుంది అంటే మైనస్ ఆఫ్ f of x అవుతుంది. సో ఆడ్ ఫంక్షన్ అనమాట, దీన్ని బట్టి ఇది ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ -a to a f of x dx. ఇది f of x is ఆడ్ ఫంక్షన్, ఇది ఎంత అవుతుంది 0 అవుతుంది. సో సిమిలర్లీ ఇది 0 అవుతుంది అనమాట. 35th క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5/2 sin cube x dx is equal to 2/3. సో దీన్ని నేను sin square into sin x dx అని రాయొచ్చు కదా 0 to 5/2. ఓకే, సో నేను సమ్ cos x ని t అనుకుంటే రైట్, cos x ని t అనుకుంటే dt ఎంత అవుతుంది మైనస్ sin x dx. సో sin x dx అంటే మైనస్ dt అని రాయొచ్చు కదా. సో దీన్ని 1 minus cos square x అని రాయొచ్చు కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5/2 1 minus cos square x sin x dx. సో 1 minus, సో ఇది ఏమవుతుంది t x ఈక్వల్ టు 0 అంటే cos x ఎంత అవుతుంది 1 అవుతుంది కదా. సో t ఈక్వల్ టు x ఈక్వల్ టు 0 అన్నప్పుడు t ఈక్వల్ టు 1 అన్నమాట లిమిట్, అంతే కదా sin x dx అనేది. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 0 1 minus t square dt. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది t మైనస్ t క్యూబ్ బై 3 1 to 0. సో 0 ఉంటుంది మైనస్
1 మైనస్ 1/3. సో ఏమవుతుంది అది? సో దీని ఇంటిగ్రేషన్ ఇక్కడ మైనస్ ఉంది కదా, బయట కూడా మనకు మైనస్ ఉంది దీనికి. సో -2/3 అంటే 2/3 అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం 36 ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 2 tan cube x dx is 1 minus log 2. సో దీన్ని ఎలా చేయాలి? 2 tan cube x నేను ఎలా రాస్తానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 tan cube x అనేది 0 to π/4 tan square x into tan x dx అని రాయొచ్చు కదా. ఓకే, సో ఇది 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 secant square x minus 1 tan x dx అని రాస్తాం. సో దీన్ని స్ప్లిట్ చేస్తే 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 secant square x tan x dx minus 2 integration of 0 to π/4 integration of tan x dx. సో దీన్ని ఏమవుతుంది? సో ఇక్కడ tan x డెరివేటివ్ అంటే secant square dx కదా, ఇది ఎంత అవుతుంది? 2 tan square x 2 tan x అవుతుంది దాని ఇంటిగ్రేషన్, tan square x అవుతుందా? tan x ని t అనుకుంటే dt ఎంత అవుతుంది? secant square dx. సో దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt అంటే tan square x అవుతుంది దీని ఇంటిగ్రేషన్. 2 tan square x divided by 2 మాట. ఓకే, సో ఇది 0 to π/4 minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఎంత? log mod cos x 0 to π/4. సో ఇది 2 into half minus 0 అవుతుంది. minus 2 into log of mod cos π/4 by cos 0 ఏమవుతుంది అది? log of 1/√2. సో plus 2 log √2 1. సో ఇది ఏమవుతుంది? సో ఇక్కడ -2 tan x అయింది. సో ఇది ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ అవుతుంది ఇంటిగ్రేషన్. ప్లస్ అయినప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట. సో 1 minus log 2 అవుతుంది. సో నెక్స్ట్ 37 ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 sin inverse x dx is equal to π/2 minus 1. సో దీని ఇంటిగ్రేషన్ దీని ఏం రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin inverse x into 1 dx అని రాయొచ్చు కదా, 0 to 1. దీని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తే ఇది ఏమవుతుంది? sin inverse x into x 0 to 1 minus ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 1 by దాని డిఫరెన్షియేషన్ 1 sin inverse x డిఫరెన్షియేషన్ 1 by square root of 1 minus x square into దీని ఇంటిగ్రేషన్ అంత x dx అంతే కదా. సో ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x sin inverse x అవుతుంది. ఇది లిమిట్ ఇది అవుతుంది. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x divided by square root of 1 minus x square dx. సో 1 minus x square ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ 1 into sin inverse of 1 minus 0 minus ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1. సో dt ఏమవుతుంది? minus 2x dx. సో x dx ఎంత అవుతుంది? minus dt by half. సో plus dt by half into √t. సో half t power minus half plus 1 divided by half 0 to 1. సో ఇది sin inverse of 1 అంటే π/2. సో half of క్యాన్సిల్ అవుతుంది. సో √t going from 0 to 1. సో ఇది π/2. √t going from 0 to 1 అంటే π/2 1 minus 0. సో 1 plus π/2. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. ఓకే, సో x dx అనేది మైనస్ dt కాబట్టి ఇది ప్లస్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఫ్రమ్ 38 to నెక్స్ట్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ఎక్సర్సైజెస్ 38 to 40. ఓకే, 38th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx e power x plus e power minus x. ఇది అంతకి ఈక్వల్ అంటారు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx e power x అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1 by e power x plus 1 by e power x కదా. ఇది ఏమవుతుంది? e power x by e power 2x plus 1 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x by e power 2x plus 1 dx. సపోజ్ e power x ని నేను t అనుకుంటే dt ఏమవుతుంది? e power x dx అవుతుంది కదా. సో ఇది dt 1 plus t square అవుతుంది అంతేనా. సో ఇది ఏమవుతుంది? tan inverse of t అవుతుంది. అంటే tan inverse of e power x plus c అవుతుంది.
సో 39th క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x డివైడెడ్ బై sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ dx. సో ఇది ఇంటిగ్రేషన్ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు? cos 2x అంటే మనం ఏం రాయొచ్చు, cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x డివైడ్ బై cos x ప్లస్ sin x హోల్ స్క్వేర్ dx. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే cos x ప్లస్ sin x ఇంటూ cos x మైనస్ sin x dx డివైడ్ బై cos x ప్లస్ sin x స్క్వేర్. సో ఒకసారి క్యాన్సిల్ అయితే ఇది అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x మైనస్ sin x dx డివైడ్ బై cos x ప్లస్ sin x. సో ఇప్పుడు మనం cos x ప్లస్ sin x ని t అనుకుంటే dt ఎంత అవుతుంది, మైనస్ sin x ప్లస్ cos x ఇంటూ dx. ఓకే, సో dt divided by t is equal to log of mod t plus, so log of mod cos x plus sin x plus c. So next question, 40th problem. So if f of a plus b minus x is equal to f of x, then integration of a to b x f of x dx is equal to, so f of a plus b minus x is equal to f of x అయితే then integration of x f of x dx ఎంత అవుతుంది అని అంటున్నాడు. సో ఎంత అవుతుంది, సపోజ్ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ మామూలుగా ఇది i అనుకుందాం. ఓకే ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b a ప్లస్ b మైనస్ x ఇంటూ f ఆఫ్ a ప్లస్ b మైనస్ x dx తీసుకుందాం. ఇది i అనుకుందాం. ఓకే, మనకి ఏం తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b f of x dx. సారీ, లాస్ట్ ప్రాబ్లం 40th ప్రాబ్లం మిస్లీనియస్ ఎక్సర్సైజ్ లో ఏమన్నాడంటే ఇఫ్ f ఆఫ్ a ప్లస్ b మైనస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అయితే దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b x f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు, సో మనం సో ఇంటిగ్రల్ గా స్టార్టింగ్ లో i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b a ప్లస్ b మైనస్ x f ఆఫ్ a ప్లస్ b మైనస్ x dx తీసుకున్నాం. సో మనకు ప్రాపర్టీ ఏం తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b సమ్ f ఆఫ్ x dx ఎంత ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b f ఆఫ్ a ప్లస్ b మైనస్ x dx అని తెలుసు, అంతే కదా. ఓకే, సో సో ఇది యూజ్ చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేశాను, a టు b a ప్లస్ b మైనస్ x ఇదంటే f ఆఫ్ x అని ఇచ్చాడు కదా, f ఆఫ్ x రాస్తాను dx. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే స్ప్లిట్ చేశాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b a ప్లస్ b ఇంటూ f ఆఫ్ x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b x f ఆఫ్ x dx. ఓకే, ఇది i వాల్యూ. సో ఇప్పుడు ఇది ఏమైంది, దీని వాల్యూ ఎంత, x f ఆఫ్ x dx అంటే ఎంత మనకి i ఈక్వల్ టు మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b x f ఆఫ్ x dx అని రాసుకోవచ్చు కదా. ఈ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని ఇలా రాయొచ్చు సేమ్, అదే i వాల్యూ ఇటు వచ్చింది అనమాట i. సో ఇప్పుడు 2i ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b a ప్లస్ b ఇంటూ f ఆఫ్ x dx. సో a ప్లస్ b కాన్స్టెంట్ కాబట్టి a ప్లస్ b ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b f ఆఫ్ x dx 2i ఈక్వల్ టు, సో i ఈక్వల్ టు ఎంత అవుతుంది, a ప్లస్ b డివైడెడ్ బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b f ఆఫ్ x dx వాల్యూ. ఓకే, సో ఇక్కడతో ఈ మిస్లీనియస్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇది ఎండ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడతో ఇంటిగ్రల్స్ చాప్టర్ ఈ చాప్టర్. ఓకే, ఇక్కడతో మనకి ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు సమ్మరీకి వద్దాం. ఓకే, సమ్మరీలో మనం ఇవన్నీ చూసాం, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఓకే, చూసిన తర్వాత డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క ఇంటిగ్రేషన్స్ చూసాం. సో తర్వాత ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటే దాని ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇలా ఉంటే ఇలా రాసుకోవచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ కింద అలా రాసుకోవాలి. సో ఈ టైప్ లో ఉంటే మనం ఇలా స్ప్లిట్ చేసుకుని రాసుకోవచ్చు, ఈ టైప్ లో ఉంటే ఇలా రాయాలి. సో ఈ ఫార్మాట్ లో ఉంటే ఇలా రాయాలి, ఈ ఫార్మాట్ లో ఇలా రాయాలి. సో దట్ ఇంటిగ్రేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. తర్వాత ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ చూసాం. చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్టెన్ రెడ్యూస్ ద ఇంటిగ్రల్ టు వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఇంటిగ్రల్స్. మనకి ఫండమెంటల్ ఫార్ములా టైప్ ఇంటిగ్రల్స్ లో రెడ్యూస్ అవుతుంది అన్నమాట సబ్స్టిట్యూట్ చేస్తే. సో అవి ఈ ఫండమెంటల్ ఇంటిగ్రల్స్ ఫార్మ్ లో రిడ్యూస్ అవుతాయి. సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఇంటిగ్రల్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట.
తర్వాత ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ టెక్నిక్ చూసాం. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంటే దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూసాం. సో స్పెషల్ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఇలా ఉంటే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ చేసి ఎలా కనుక్కోవాలి ఇంటిగ్రల్స్ చూసాం. ఓకే, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఎలా రాయాలి. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్ యూస్ చేసి ఇంటిగ్రల్స్. తర్వాత ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, సెకండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూసాం. ఓకే, సో ఇక్కడతో మనం ఇంటిగ్రల్ చాప్టర్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో కొత్త చాప్టర్ తో స్టార్ట్ చేద్దాం. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. సో ఇంటిగ్రల్ చాప్టర్ కంప్లీటెడ్ ఫైనల్. థ్యాంక్ యూ.